రండి నాన్న. ఏంటి మాట్లాడడం అయిపోయిందా? అవును, అదేంటంటే సీను అక్క పదరా. సరే పదండి వెళదాం. ఉంటాను వియంకులు. మంచిది బావగారు. అక్క రా అక్క. ఉమ్. మావయ్య చూసావాక, నువ్వు అన్ని రకాలుగా చెప్పినావు. నీ మాట వినకుండా వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. అంటే నీ మాటకి విలువలేనట్టే కదక్కా. వాళ్ళు చాముండేశ్వరి ఇంటికే కదా వెళ్లారు. నేను చెప్పిన మాటే అతని మనసులో ఉంటుంది. అంత తేలిగ్గా ఆస్తిని కట్టబెట్టరులే. ఆ ఆస్తి ఇవ్వడం కుదరదని చెప్పడానికే వెళ్ళుంటారు. లేదక్కా, నేనలా అనుకోవటం లేదు. ఇవ్వకూడదని ఫిక్స్ అయినప్పుడు ఎందుకు నేరుగా వెళ్ళి చెప్పాలి? అదేదో ఫోన్ చేసే చెప్పొచ్చుగా. అక్కా, ఆ సత్యాన్ని నువ్వు తక్కువ అంచనా వేయకు. ఏదో ఒక డ్రామా ఆడి బావ మనసుని కరిగించేస్తుంది. పావులోడు నాగస్వరం ఊదితే నాగపాము తల తిప్పినట్టు బావ కూడా తలాడిస్తాడు. ఆ సత్య నానా నానా అని పిలిచి మాయ చేస్తుందక్క. ఇంత డబ్బు, బంగారం, కంపెనీ సీఈఓ పోస్టు, ఆ సత్య తల్లిదండ్రులకి గెస్ట్ హౌస్, ఇవన్నీ ఇచ్చారుగా. ఇది చాలదన్నట్టు ఆస్తినంతా రాసిస్తానని ఒంటి కాలు మీద నిలబడ్డాడు. ఆయన కూతురు ఆర్తియా సత్యానో నాకే అర్థం కావట్లేదు. సత్య నా కూతురి ప్రాణాలు కాపాడిందని ఇప్పటిదాకా ఓపిక పట్టాను. దేనికైనా హద్దుంటుంది. దారిని పోయే దానేలందరికీ దానాలు చేయడానికి మేము ధర్మసత్రం నడపడం లేదు. నా మాట కాదని మీ బావ ఆమెకి ఆస్తిని, కంపెనీని గనక రాసిస్తే నేను వాళ్ళని అస్సలు క్షమించను. అప్పుడు నేనేంటో వాళ్ళకి చూపిస్తా. అక్క, నువ్వు సూట్ కేసు పట్టుకొని ఇల్లు వదిలి వెళ్తానంటేనే వీళ్ళు పట్టించుకోలేదు. పోతే పోనీలే అని వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళు నీ మాట వింటరాక? వినకపోతే మానేయి నువ్వు. ఏం జరుగుతుందో నేను చూస్తా. ఆ సత్య గురించి నిజాలన్నీ అందరి ముందు బయటపెట్టి ఇక ఈ ఇంట్లో కూడా కాలు పెట్టకుండా తరివేస్తాను. నేను డిసైడ్ అయిపోయాను. దీనికోసం ఎంత దూరమైనా వెళ్తాను. అప్పుడు తెలుస్తుంది ఈ కామాక్షి పవర్ ఏంటో. నమస్తే సార్. ఏంటి బాలా, ఏంటి విషయం? సార్, డాక్యుమెంట్లన్నీ లోపల ఆఫీసర్కి సబ్మిట్ చేశాను సార్. ఓకే. వెరిఫికేషన్ పూర్తి చేసి ఓకే చెప్పాక పిలుస్తానని చెప్పారు సార్. ఓ సరే, అలాగా. అక్క సీను అక్క త్వరగా రిజిస్ట్రేషన్ పని ముగించేయమని చెప్పు. గంటల తరబడి వెయిట్ చేయడానికి టైం లేదు. నాకు చాలా పనులున్నాయి. అర్థమైందా? చెల్లెమ్మ, మీరేం కంగారు పడకండి. పని త్వరగానే పూర్తి చేయిస్తాను. నేను లోపలికి వెళ్ళి దగ్గర ఉండి పని పూర్తయ్యేలా చూస్తాను సార్. సరే, మనకున్న ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి పని స్పీడ్గా చేయించు. మమ్మల్ని ఇక్కడ ఎక్కువసేపు వెయిట్ చేయించొద్దు. ఓకే సార్. సీను, అక్క నువ్వెందుకు బయట నిలబడతావు? వెళ్ళి కార్లో కూర్చో అక్క. మన మనుషులు ఎవరైనా ఉన్నారేమో అని చూసి పని త్వరగా ముగించుకుని వస్తాను. నువ్వు వెళ్ళి కూర్చో అక్క. నాన్న చూశారు కదా,
మీ మొహం చూడటానికి కూడా ఇష్టం లేనట్టుగా వాళ్ళు అవమానించి మరీ వెళ్తున్నారు.